నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలందరికీ ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త. సమగ్ర శిక్ష కింద కేజీబీవీ పాఠశాలల్లో ఒక భారీ ఉద్యోగ ప్రకటన వెలువడింది. దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, మీరు చూస్తున్న నంబర్ కరెక్టే. 1 కాదు, 2 కాదు, ఏకంగా 1175 నాన్ టీచింగ్ పోస్టులు. అది రాష్ట్రవ్యాప్తంగా. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద అవకాశం కదా. అసలు ఈ నియామక ప్రక్రియలో చాలా మంచి విషయాలున్నాయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఉద్యోగాలు కేవలం మహిళలకు మాత్రమే. అంతేకాదు, అప్లై చేసుకోవటానికి ₹1 ఫీజు కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఎలాంటి రాత పరీక్ష కూడా పెట్టట్లేదు. అంటే సెలక్షన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్గా ఉండబోతోందన్నమాట. సరే, అసలు ఈ పోస్టులు ఎక్కడ భర్తీ చేస్తున్నారు? పాఠశాల విద్యాశాఖ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మనందరికీ తెలిసిన కేజీబీవీ స్కూల్స్లోనే. ఇవి తెలుసు కదా, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల ఆడపిల్లల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్స్. అందుకే అక్కడ చదువుకునే అమ్మాయిలకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం కోసం ఈ ఉద్యోగాలన్నీ కేవలం మహిళలకే రిజర్వ్ చేశారు. మొత్తం వేకెన్సీస్ విషయానికొస్తే ఇవి రాష్ట్రవ్యాప్తంగా 2 రకాల కేజీబీవీ స్కూల్స్లో ఉన్నాయి. టైప్ 3 స్కూల్స్లో ఒక 564 పోస్టులు, ఇక టైప్ 4 స్కూల్స్లో మరో 531 పోస్టులున్నాయి. ఈ టైప్స్ అంటే పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. జస్ట్ ఆ స్కూల్స్ స్థాయిని బట్టి వాటిని అలా విభజించారంతే. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన ముఖ్యమైన అర్హతలేంటో ఇప్పుడు చూసేద్దాం. అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న, ఎవరు అప్లై చేసుకోవచ్చు? మనం ముందే అనుకున్నట్టుగా ఇవి అమ్మాయిల స్కూల్స్ కాబట్టి ఈ పోస్టులన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా, కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక వయసు విషయానికొస్తే జూలై 1, 2025 నాటికి ఏజ్ లిమిట్స్ ఇలా ఉన్నాయి. జనరల్ కేటగిరీ వాళ్లకు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వాళ్లకైతే 50 ఏళ్ల వరకు అవకాశమిచ్చారు. ఇక దివ్యాంగులకైతే మరో 2 ఏళ్లు అదనంగా, అంటే 52 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన సెక్షన్లోకి వచ్చేశాం. అసలు ఏ పోస్టులున్నాయి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఒక్కసారి చూడండి, ఎన్ని రకాల జాబ్సున్నాయో. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అటెండర్, స్వీపర్, వాచ్వుమెన్, చౌకీదార్, ఇలా సపోర్టింగ్ స్టాఫ్ నుంచి ఏఎన్ఎం, అకౌంటెంట్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, వార్డెన్, చివరికి పార్ట్ టైం టీచర్ వరకు రకరకాల స్కిల్స్, క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి ఇక్కడ బోలెడ్ అవకాశాలున్నాయి. సరే, ముందుగా మనం ఎలాంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేని పోస్టులతో మొదలు పెడదాం. అంటే చదువుతో సంబంధం లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఒకవేళ 10th క్లాస్ పాస్ అయి ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారట. ఇది చాలామందికి ఒక మంచి అవకాశం కదా. ఈ లిస్ట్ చూడండి: హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అటెండర్, డే అండ్ నైట్ వాచ్వుమెన్, స్వీపర్, స్కావెంజర్, చౌకీదార్. ఈ పోస్టులన్నిటికీ ఎలాంటి కనీస విద్యార్హత అవసరం లేదన్నమాట. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు కొన్ని స్పెషల్ స్కిల్స్, సర్టిఫికెట్లు అవసరమయ్యే పోస్టుల గురించి చూద్దాం. వీటికి కనీసం ఇంటర్మీడియట్ లేదా కొన్ని టెక్నికల్ కోర్సులు చేసి ఉండాలి. ఉదాహరణకి ఏఎన్ఎం పోస్ట్ ఉంది కదా, దానికి ఇంటర్తో పాటు 2 ఏళ్ల ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ కానీ లేదా ఏఎన్ఎం ట్రైనింగ్ గానీ పూర్తి చేసి ఉండాలి. ఇక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కావాలంటే ఇంటర్తో పాటు పీజీడీసీఎం సర్టిఫికేట్ ఉండాలి, లేదా డిగ్రీలో కంప్యూటర్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలాగే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అంటే సంగీతం, డాన్స్, కుట్లు, అల్లికలు లాంటివి నేర్పించడానికి 10th క్లాస్ పాస్ అయి సంబంధిత డిప్లొమాతో పాటు టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఫైనల్గా యూనివర్సిటీ డిగ్రీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్లకోసమున్న పోస్టులేంటో చూద్దాం. ఇందులో అకౌంటెంట్ పోస్ట్కి బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ ఉండాలి. వార్డెన్ పోస్ట్కి అయితే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఎడ్ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఇక పార్ట్ టైం టీచర్ పోస్ట్కి బీఎస్సీ మ్యాథ్స్తో పాటు బీఎడ్ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ ఉండాలన్నమాట. సరే, ఇన్ని రకాల ఉద్యోగాలున్నాయి కదా, మరి వీటికి ఎలా అప్లై చెయ్యాలి? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లోనే జరుగుతుంది, ఆన్లైన్లో కాదు. ఏం చేయాలంటే, ముందుగా మీ దగ్గర్లో ఉన్న ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అంటే ఏపీసీ ఆఫీస్కు వెళ్ళాలి. అక్కడే మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు.
దాన్ని నీట్గా ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ జతచేసి మళ్ళీ అదే ఏపీసీ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, అప్లికేషన్ సబ్మిట్ చేసేశాక నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత జరిగే ప్రాసెస్, దాని టైమ్లైన్ ఎలా ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక క్లారిటీ వస్తుంది. ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఇచ్చే టైం జనవరి 3 నుంచి 11th తేదీ 2026 వరకు. ఆ తర్వాత జనవరి 19th ఒక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ పెడతారు. ఇక జనవరి 23, 24 తేదీల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్గా జనవరి 28న ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఫిబ్రవరి 1, 2026న జాబ్లో జాయిన్ అవ్వాల్సుంటుంది. అంటే మొత్తం ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి. సెలక్షన్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. లిస్ట్లో పేరు రాగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అది అవ్వగానే వెంటనే జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. సో చివరగా ఒక్కసారి ముఖ్యమైన పాయింట్స్ అని గుర్చేసుకుందాం. మొత్తం 1075 నాన్ టీచింగ్ ఉద్యోగాలు కేవలం మహిళలకు మాత్రమే. ఎక్కడ అప్లై చేయాలి? మీ దగ్గరలోని ఏపీసీ ఆఫీస్లో. ఎప్పట్లోగా? జనవరి 3 నుంచి జనవరి 11, 2026 లోపు. ఎలా అప్లై చేయాలి? సింపుల్, ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. చూశారు కదా, అసలు చదువుకోని వాళ్ల దగ్గర నుంచి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ల వరకు అందరికీ ఇందులో ఏదో ఒక అవకాశం ఉంది. మరి ఈ అద్భుతమైన అవకాశాల్లో ఏ పాత్ర ఒకరి జీవితంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టగలదో ఆలోచించండి.